దేవుడు ఎవరి కొరకు ప్రాణాలు త్యాగం చేశాడండి? మన కొరకు, మన పాపముల కొరకు దేవుడు ప్రాణాలను త్యాగం చేస్తున్నాడు. కాబట్టి మరి సిలువ మీద పలుకుచున్న మాటలు మనం చూసుకుంటున్నాం. కాబట్టి దేవుని కృప చేత మనం నశించిపోవటానికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? ఎవరు లేని త్యాగం ఆయన చేస్తున్నారండి. ఏ మనుషులు కూడా మరి సిలువ మీదకి నువ్వు వెళ్ళాలి, ప్రాణం త్యాగం చేయాలంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. చూడండి, ఎవరన్నా కేసు పెట్టారనుకో, నీ బదులు నేను వెళ్తానని ఎవరన్నా చెప్పగలుగుతామా? చెప్పలేము. నీ శిక్ష నువ్వే పొందంటాం కదా. కానీ మన పాపముల కొరకు, మనం చేసిన దోషముల కొరకు, మన శిక్ష కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన సిలువ మీద ప్రాణ త్యాగం చేస్తున్నాడండి. హల్లెలూయా. మరి చూడండి, దేవుడు మాట్లాడుచున్నాడు. మరి 4వ మాట, మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చూడండి, ప్రభువారు కూడా మరి మానవ శరీరంతో ఉన్నారు కాబట్టి ఆయన సిలువ మీద పలుకుతున్న మాట ఏంటండి? ఏలి ఏలి సబక్తా అంటే తండ్రి తండ్రి నా చెయ్యి ఎలా నువ్వు విడిచిపెడితివి అని చెప్పేసి మానవ శరీరంతో ఉన్నాడు ఆయన కదా. మానవ శరీరంతో ఉన్నప్పుడు ఆ శిక్ష ఆయన ఓర్చుకోలేక తండ్రికి మొరపెడుతున్నాడని. మనం ఏదైనా సమస్య వస్తే ఇంటి పక్కన వారికి, లేదా అక్క చెల్లెలకి, తోబుట్లకి, తల్లిదండ్రులకి చెప్తాం. కానీ దేవుడికి అయితే మనము మొరపెట్టము. కానీ దేవాతి దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరి తండ్రి అయిన యెహోవాకి మొరపెడుతున్నారు. తండ్రి తండ్రి నా చేయి ఎలా విడిచిపెడితివి అని. ఆయన ఒక్క మాట ఆజ్ఞాపిస్తే చాలండి, మరి దేవదూతలు వచ్చి ఆయనకు సహాయపడతారు. కానీ ఆయన ఆ పని చేయలేదండి. ఎందుకంటే మానవ రూపంతో ఉన్నాడు కాబట్టి, మానవ శరీరంగా ఉన్నాడు కాబట్టి, ఆ శిక్ష ఆయన పొందాలి కాబట్టి, ఆ శిక్షకు ఆయన ఓర్చుకోలేక భరించుకోలేక ఆ సిలువ మీద పలుకుచున్న మాటలండి అవి. చూడండి, మనకు శ్రమ కలిగితే, దేవా నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచిపెడితివి? నన్ను ఎందుకు శ్రమల పాలు చేస్తావు? ఎందుకు నిన్ను నమ్ముకున్నందుకు నన్ను కష్టాలు పాలు చేస్తున్నావు? ఎందుకు నాకు ఇబ్బందులు కలుగుతున్నావు అన్న కూడా అన్న రోజులు కూడా మనకు ఉన్నాయండి. హల్లెలూయా. అనలేదంటారా? అన్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రార్థనలు చేసిన వారు, నాతో సహా కూడా. ఎందుకంటే మనకు వస్తున్న శ్రమలు మనం ఓర్చుకోలేక, కష్టమును ఓర్చుకోలేక మనం ఏమని పలుకుతాం తెలుసా? అయ్యా నా చేయి విడిచిపెడితివా నువ్వు? అయ్యా నా ప్రార్థన ఆలకిస్తలేవా? ఈ శ్రమల్లో నన్ను ఎందుకు వదిలేస్తావు? ఈ భర్త చేత తిట్లేందుకు? ఈ భార్య చేత తిట్లేందుకు? సమాజంలో ఎందుకు నాకు ఈ నిందలు అని చెప్పేసి దేవుణ్ణి ప్రశ్నిస్తామండి కదా. కానీ యేసు ప్రభు వారు ప్రశ్నించలేదండి. తండ్రి తండ్రి అని బతిమలాడుకుంటున్నారంట. హల్లెలూయా. ఆయన బతిమలాడుకుంటున్నాడు, మనం రుబాబు చేస్తున్నాము. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం అండి? రుబాబు చేస్తున్నాం. నాకు ఎందుకు విడిపించవు? నువ్వు ఎందుకు నాకు శ్రమల నుండి విడిపించవు? ఎందుకు నా భర్తతో మాట్లాడవు? ఎందుకు నా భార్యతో మాట్లాడవు? ఎందుకు నా తల్లిదండ్రులతో మాట్లాడవు అని చెప్పేసి మనం దేవుడిని ఏం చేస్తుంది కదా, ప్రశ్నించి రుబాబుతో ఆయనతో మనం మాట్లాడతామండి. హల్లెలూయా. మనకు ఆయన కీర్తాస్తి ఎంత ఉన్నదో చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక్క మాట ఆయన ఆజ్ఞాపిస్తే చాలండి. ఆ సిలువ మీద నుండి ప్రభువారు మరి ఆయన దిగటానికి, మరి యేసు ప్రభువారిని మరి అనుకూలపరచడానికి సమయమును యెహోవా ఇచ్చు దేవుడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ శిక్ష ఆయన పొందాలి. హల్లెలూయా. ఎందుకంటే సిలువ మీద ఎక్కి ఉన్నాడు కాబట్టి, ఆ శ్రమ ఆయన పొందాలి కాబట్టి, ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ధార పోయాలి కాబట్టి ఆయన శ్రమ పడుతూ కూడా మరి తండ్రి చిత్తం ఏమిటో అని చెప్పేసి తండ్రికి మొరపెడుతున్నారండి. హల్లెలూయా. మనకు శ్రమ కలిగితే ప్రార్థన మానేస్తాం కదా. మొట్టమొదటి చేసే పని, శ్రమ కలిగితే ప్రార్థన మానేస్తాం. హల్లెలూయా. మాతలేమా? మానుతున్నాం. ఒకవేళ ఎవరన్నా మనకి ఎందుకు వెళ్తున్నావు అమ్మ చర్చికి, నీకు శ్రమలు పోతలేవు కదా అంటే ఆదివారం పునఃస్టాప్ పెట్టేస్తాం. హల్లెలూయా కదా. ఒకవేళ మనం ఆర్థిక పరిస్థితిలో ఉండి అప్పుల సమస్యలతో ఉంటే, ఈరోజు అప్పులు తీరలేదని ఆదివారాన్ని ఎగ్గొడతాం. హల్లెలూయా. ఒకవేళ ఎవరన్నా కూడా మనతో మంచిగా మాట్లాడకపోయినా కూడా చర్చి దేవాతి దేవుడు అవన్నీ కూడా మన కొరకు శ్రమ పడుతూ, కష్టపడుతూ. చూడండి, ఒక చిన్న ముళ్ళు మన కాల్లో కానీ చేతిలో కానీ పుచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందండి. మరి దేవాతి దేవుడు మరి మేకుల మధ్యన, ఆ సిలువ మధ్యన ఉంటూ ఏసారిపోతూ మరి బాధతో, శ్రమతో, కష్టముతో ఆ రక్తము కారుతున్న సమయంలో కూడా నాకు ఎందుకయ్యా ఈ శ్రమ? నేను ఎందుకు వీళ్ళ కొరకు ప్రాణం పెట్టాలి? నేను ఎందుకు వీళ్ళ కొరకు త్యాగం చేసుకోవాలి? నా ప్రాణము నేను దిగిపోతాను, నేను వెళ్ళిపోతానని ఆయన అనలేదండి. ఆయన ఏం చేస్తాడు తెలుసా? తండ్రి తండ్రి నీ చిత్తం అవుతే నన్ను నీ పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని, మరి ఆ దొంగ అన్నట్లుగా మరి దేవాతి దేవుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా?
ప్రభా నా చెయ్యి ఎలా ఇడిచిపెడితీవి, తండ్రి నా చెయ్యి ఎలా ఇడిచిపెడితీవి అని అడుగుతున్నాడు. మనకి ఈరోజు కన్నీరు మరి వచ్చే దినం అండి. ఎందుకంటే దేవుడు మన కొరకు అలా మాట్లాడుతుంటే, హల్లెలూయా. ఎవరు మాట్లాడతారండి మన కొరకు? నీ శిక్ష నేను పొందుతాను, నీ శ్రమ నేను పొందుతాను, నిన్ను ఆ శిక్ష నుండి తప్పిస్తాను, లేకపోతే ఆ వేదన నుండి తప్పిస్తానని మన భర్తలు చెప్పగలరా? మన బిడ్డలు చెప్పగలరా? మన తల్లిదండ్రులు చెప్పగలరా? ఎవ్వరు చెప్పలేరండి. కానీ దేవాతి దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఆ శ్రమల నుండి, బాధల నుండి, సాతాను చేతుల నుండి, నా మరణము నుండి నిన్ను తప్పించబోతున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే మనం ఎంత మాత్రం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే చక్కగా తినేసి నాకెందుకు అని పడుకొని పోతున్నావా? దేవునికి స్తోత్రం. పడుకోకూడదండి. ఎందుకంటే నిజమైన క్రైస్తవులు, నిజమైన దేవుని బిడ్డలు అనబడిన వారు ఏం చేస్తారంటే, ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా యేసయ్య మరి మాట్లాడినట్టు కూడా మనం కూడా ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తామండి. హల్లెలూయా. మరి చూడండి 5వ మాటగా మరి యోహాను సువార్త మరి 19వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూసుకుందాం. అటు తర్వాత సమాప్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. చూడండి, దప్పిగ అంటే ఎటువంటి దప్పిగండి? ఆయన ఆత్మల దప్పిగా. మనం 1 కిలోమీటర్ నడిచామంటే దప్పిగా కొంటామండి. ఏం దప్పిగా? మంచినీళ్ళు దాహము దప్పిగా మనం కోరుతాం కదా. ఆయన ఆ సిలువ మీద ఎక్కుతూ కూడా ఆత్మల దాహముతో ఆయన దప్పికొని ఉన్నాడంటండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు సిలువకు అప్పచెప్పబడి ఉన్నారు. మరి వారందరూ రక్షించబడాలా? ఎందుకంటే వారి కొరకు, మన కొరకు దేవుడు సిలువలో మరి ప్రాణత్యాగం చేస్తున్నాడు కాబట్టి వారెక్కడైనాను తప్పిపోతారేమో, వారెక్కడైనాను మరి దేవుని చేతిలో నుండి విడుదల పొంది మరి సాతాను చేతిలో బందీలు అవుతారేమో అన్న ఆలోచనతో వారి కొరకు దప్పిగా ఉంటున్నారంటండి. హల్లెలూయా. అది ఎరగక ఆ భటులు ఏం చేశారు తెలుసా? ఆయనకు చేదు నీరు అందించినట్లుగా మరి లేఖనాల్లో కూడా మరి ఉన్నాయండి. చేదు అనగా ఏమైందండి? నా జీవితం చేదు అనగా నన్ను చేదు అని పిలవండి, మారా అని పిలవమని ఎవరు చెప్పారండి? నయోమి చెప్పి. మరి చూడండి, నయోమి అంటే తీపు, మరి మారా అంటే చేదు. నన్ను చేదు అనుభవాలు తను పొందుకొని ఉన్నది కాబట్టి చేదు అని పిలవండి అన్న. మరి ఆ చేదు అయిన ఇష్యము నీరు కూడా ఆయన మరి ఆ యొక్క లేఖనాలలో మరి ఆయన తాగినట్లు కూడా లేఖనాలు తెలియపరుస్తున్నాయండి. మనమైతే తాగగలమా? మరి ఆ యొక్క చేదు నీటిని కూడా ఆయన మరి అనుభవించినట్లు దప్పిగొని ఆయన మరి ప్రార్థన చేస్తున్నాడండి. ఆ సిలువ మీద ప్రార్థన చేస్తున్నాడు విడవబడుతున్న వారి కొరకు. చూడండి, విడవబడుతున్న వారి కొరకు సాతాను అప్పటికి వేద్యం ఆడుతుంది. సాతాను ఏం చేస్తుంది తెలుసా? రంకెలు వేస్తుంది. ఎందుకంటే ఈయన చనిపోతున్నాడు, ఇప్పుడుతో అయిపోయింది, నాదే రాజ్యము, ఈ ప్రజలందరూ కూడా నేనే వెళ్తాను, ఈ ప్రజల్ని నేనే నడిపిస్తాను, వీరికి నాయకుడిని నేనే, వీళ్ళకి దేవుడిని నేనే అని చెప్పేసి అది విర్రవీగుతున్నప్పుడు మరి ప్రభువారు వారందరి కొరకు దప్పిగా కొని, ఆత్మల కొరకు దప్పిగా కొని ఆయన ద్రాహమును కొరకు కోరుతున్నప్పుడు మరి ఏం చేస్తున్నారండి? అది లక్ష్య పెట్టక మరి లేఖనాల్లో తెలియపరుస్తున్నారు. చూడండి, మరి 6వ మాట కూడా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో మనం మాట్లాడుతున్నారు. దేవుడు చూసుకుందాం. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏమి సమాప్తమైందండి? ఆ చిరుక నేను చెప్పాను కదా, చేదు చిరుక ఆయన నోటికి అందించినప్పుడు అది అందుకొని సమాప్తమైంది అంటే నేను వచ్చిన పని ఇక్కడ అయిపోయింది అని చెప్తున్నాడు. చూడండి, మనం ఏదన్నా చేస్తున్నప్పుడు ఆ పని సక్సెస్ అయింది అంటే ఇది అయిపోయింది అంటాం కదా. ప్రార్థన చేసినప్పుడు ఆమెనని మనం ముగిస్తాం కదా. ఆమెను అనకుండా అయితే మనం ప్రార్థన ముగించము. బైబిల్ చదువుతున్నప్పుడు కూడా మనం అక్కడ ఒకటి ఇంటూ పెట్టుకుంటాం, ఇక్కడికి ముగిస్తున్నామని. దేవుడు వచ్చిన పనిని కూడా అక్కడ ముగిస్తున్నాడు కాబట్టి అక్కడ సమాప్తమైంది అని దేవుడు చెప్తున్నాడు. దేనికి సమాప్తమైంది? ఆయన దేనికి సమాప్తమైంది అంటున్నాడు అంటే సాతాను యొక్క ఆ యొక్క కోటలు కూలిపోతున్నాయని సమాప్తమైంది అన్నాడు. హల్లెలూయా. సాతాను కోటలు కట్టుకొని ఉంది, అది భవంతులు కట్టుకొని ఉంది. అనేక ప్రజల్ని అందులోకి తీసుకువెళ్ళాలి, అనేకుల్ని నశింపచేయాలి, అనేకుల్ని దాన్ని వశం చేసుకోవాలి, అనేకులు దాన్ని బిడ్డలుగా చేసుకోవాలని చెప్పేసి అది మరి ఆశతో ఉన్నప్పుడు దాని కొరకు సమాప్తమైంది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. యేసయ్య సమాప్తమైందని యేసయ్య కొరకు పలకట్లేదండి, సాతాను కొరకు సమాప్తమై ఉంది. అంటే నేను వచ్చిన పనిని, నేను చేసిన పని సక్సెస్ అయింది, ఇంతవరకు సమాప్తమైంది అని పలికున్నాడండి. మరి భూమి ఆకాశములు లేనప్పుడు సృజించినప్పుడు మరి 6 దినములు మరి భూమి ఆకాశములను సృష్టిని సృజించిన దేవుడు ఏం చేశాడు? దానిని
సమాప్తమైంది అని చెప్పి ఉన్నాడు కదా. అలాగే దేవుడు మరి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ సిలువ మీద వచ్చే భారమును, ఆ సిలువ మీద పడుతున్న కష్టమును, దానిని బట్టి సాతానుని యొక్క బంధకములు కూడా తెగిపోయినాయి, సమాప్తమైంది అని ఆయన పలుకున్నాడండి. సమాప్తమైందంటే ఆయన చనిపోయాడు అని మనం అనుకుంటాం కదా. ఆయన సమాప్తమైందంటే ఇంకా అయిపోయింది, ఆయన చనిపోయారు అనుకుంటాం. కాదండి, సాతానుకి అపజయం కలిగింది అని చెప్పేసి, సమాప్తమైందని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు ఏదైనా నష్టపోతున్నావా, శ్రమలు పడుతున్నావా, ఈ దినం ప్రార్థన చేయి, నీకు సమాప్తం దేవుడు చేస్తానంటున్నాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ శ్రమలు, నీ కష్టాలు, నీ బాధలు ఎలా సమాప్తం అయిపోతాయి? సమాప్తము అయిపోవు కదా. ఒక వ్యక్తి దగ్గర మనము ఒక 10,000 అప్పు తీసుకున్నామంటే ఆ 10,000 కడితే దాన్ని సమాప్తం అంటారు కదా. ఒక 5,000 కట్టి 5,000 కడితే మరి దానికి పూర్తి అయినట్లు అంటదా? కాదండి, ఆ 10,000 కడితే పూర్తి అయినట్లు. చూడండి, ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నప్పుడు బిల్డింగ్ అంతా కట్టి మరి కరెంటు పని ఆపేస్తే అది సమాప్తమైనట్లుగానా? కాదండి, అన్ని పనులు చక్కగా చేసి ఆ గృహ ప్రవేశం చేసి ఇంట్లోకి దిగినప్పుడు అది పూర్తి అయినది అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. యేసుప్రభు వచ్చిన పని కూడా అది పూర్తి అయి ఉన్నదండి. హల్లెలూయా, పూర్తి అయి ఉన్నది. 7వ మాట చూసుకుందాము. లోకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. చూడండి, ఆయన ఎవరి ఆత్మ ఎవరికి అప్పచెప్తున్నారండి? యేసు ప్రభు యొక్క ఆత్మ దేవాతి దేవుని యెహోవా తండ్రికి అప్పచెప్తున్నారండి. అప్పచెప్పి ఇక నేను నీ రాజ్యానికి చేరుతున్నానని చెప్పేసి ప్రాణములు విడిచెను అని చెప్పేసి లేఖనాలలో ఉందండి. మనమైతే ఏం చేస్తాం తెలుసా? ఎక్కడిదక్కడ పెట్టేసుకొని కదా, ఎక్కడిదక్కడ పెట్టేసుకొని దేవుడికి అప్పచెప్పాల్సిన సమయాన్ని కూడా మనమే దొంగిలిస్తూ, మనమే దానిని ఏం చేసుకుంటామంటే అవలంబించుకుంటూ దాంట్లో నడుస్తూ దేవుడికి అప్పచెప్పాల్సింది ఏది కూడా మనం అప్పచెప్పమండి. మరి మనం ఎలా ఉంటున్నాము, ఎలా చేస్తున్నాము? 7 మాటలు దేవుడు మాట్లాడుతున్నాడంటే మనతోనే దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ప్రాణములు దేవునికి అప్పచెప్పి ఆయన ఏం చేస్తాడు? చనిపోయి ఉన్నారంటే ప్రాణమును విడిచెను అని చెప్పేసి ఉందండి. చూడండి, మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు లేదా ఏదన్నా మనం కష్టపడుతున్నప్పుడు మనము దేవుడికి అప్పచెప్తున్నామా? నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు దేవాతి దేవునికి అప్పచెప్పి ప్రార్థన చేసి వెళ్తున్నావా? హల్లెలూయా. వెళ్ళిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంచి వారండి మీరు, దేవునికి స్తోత్రం. అయితే కార్యాలన్నీ కూడా మనకే దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. మరి దేవాతి దేవుడు కూడా మరి అప్పచెప్పుకొని, ఆయన ఆత్మను అప్పచెప్పుకొని మరి తలవాల్చిన అన్నట్లుగా ఉందండి. మన ఆత్మ ఎవరికి అప్పచెప్తున్నాము? మన ఆత్మ ఎవరికి అప్పచెప్తున్నాము? ఎవరైనా గొడవ పడుతున్నారంటే ఇంకా 4 బూతులు మనం కల్పించుకుంటాం. ఎందుకంటే ఆ సంఘటనలు చూస్తున్నాం కాబట్టి. హల్లెలూయా. ఆ యొక్క సంఘటనలు చూస్తున్నాం కాబట్టి చూడండి, వాళ్ళు ఒకటే అంటారు కానీ మనం 4 కల్పించుకొని అంటాం కదా. మన ఆత్మ ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో మన ఆత్మ ఉన్నది కాబట్టి 4 బూతులు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. వారు 4 అంటే 10 బూతులు మనకి వస్తాయి. హల్లెలూయా. అదంతా దేవుడు మనం నడిపిస్తలేదండి, సాతాను చెడగొడుతున్నాడు, నీ ఆత్మను చెడగొడుతున్నాడు. నీ ఆత్మను దాని వశంలో ఉంచుకొని ఆడమన్నట్లుగా మనం ఆడుతుంటాం. చూడండి, ఏదన్నా మనం బొమ్మ తెచ్చుకుంటాము, కీ ఇచ్చే బొమ్మ తెచ్చుకుంటే అది కీ ఇస్తే పని చేస్తుంది కదా, కీ ఇవ్వకపోతే కూర్చుంటుంది. అలాగే నిన్ను వాడుకుంటున్నాడు సాతాను. హల్లెలూయా. నిన్ను నీ ఆత్మను ఆ విధంగా వాడుకుంటున్నాడు. మనం గమనించుకోక నేను చేసేదే కరెక్ట్, నేను చేసేదే గొప్ప పని, నేను చేసేదే ఇది మంచి పని అనుకుంటాం. కానీ ఆ మంచి పని నీకు ఎక్కడికి తీసుకెళ్తుంది, ఏ మార్గంలోకి తీసుకెళ్తున్నాడు అన్నది ఒకసారి మనము గమనించుకోవాలి. పాతాళంలోకి మనల్ని తీసుకెళ్తుందండి. హల్లెలూయా. మరి ఇందాక మరి బెదర్ అన్నట్లుగా పరలోక రాజ్యానికి మనం వారసులం కావాలి అంటే దేవుని చేత మనం నడిపించబడాలి. మన ఆత్మల ఆయన చేత మనము అప్పచెప్పుకొని నడిపించబడాలన్నట్లుగా మన ఆత్మ ఎవరికి అప్పచెప్తున్నాం? మరి యేసు ప్రభు వారి యొక్క ఆత్మ తండ్రి అయిన దేవునికి అప్పచెప్పున్నారు. మన ఆత్మ ఎవరికి అప్పచెప్తున్నాం అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే మనం ఎవరికి అప్పచెప్తున్నాం అన్నది మళ్ళీ తెలియపరచబడుతుందండి. చూడండి, లేఖనాల ద్వారా దేవుడు మరి ఎన్నో మార్లు మనతో మాట్లాడుచున్నప్పుడు మనం ఆ మాటలకు లోబడి ఉంటున్నామా లేకపోతే మనము దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కూడా మనం భ్రమపడుతూ ఆలోచన కలిగి మనం నడుస్తున్నామా? 7 మాటలు కూడా చక్కగా మనతో దేవుడు మాట్లాడి ఉన్నాడండి. చూడండి, మనం ఎన్నో మార్లు తప్పిదం చేస్తాం, ఎన్నో మరి క్షమించరాని పనులు చేసినప్పుడు కూడా దేవాతి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, వారు ఏమి చేయించున్నారు, వారు వెరగరు కాబట్టి వారిని క్షమించమని చెప్పేసి మరి చెబుతున్నాడు కదండి.
క్షమించమని చెప్తున్నాడు. మరి చూడండి, మరి సిలువ మీద మరి దొంగలు మరి ఏమని అంటున్నారని బెదర్ చెప్పి ఉన్నారు. మరి ఆ విధంగా మనం ఉంటున్నామా? దేవుడు మేలు పొందుతూ దేవుడు చేస్తున్న కార్యములు చూస్తూ కూడా మరి ఆ విధంగా మనం మాట్లాడేవారిగా ఉంటున్నామా? నువ్వే దేవుడు, నువ్వే చేస్తావు ప్రభా, మా శ్రమలలో బాధలలో మమ్మల్ని వదిలేస్తున్నావా అని చెప్పేసి నిందించే వారిగా ఉంటున్నామా? లేదా రెండో దొంగ వలె మనం దేవుడిని అప్పగించుకొని, దేవా నువ్వు చేయవచ్చిన కార్యాలకి నీకు స్తోత్రములు అని చెప్పేసి మనం ఉన్నది లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడని మనం నమ్ముతున్నామా? లేదా ఆ విధంగా ఉంటున్నామా? మరి మూడవది ఏమైందంటే, మరి ఆ యొక్క తల్లిని అనాథగా విడిచిపెట్టక మరి దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే తన యొక్క శిష్యుడికి మరి అప్పగించినట్లుగా ఉన్నది. మరి లేఖనాలు ఆ విధంగా మనల్ని అనాథలను విడిచిపెట్టక, చూడండి యేసుప్రభు వారు మనల్ని విడిచిపెడితే మనం కూడా అనాథలమేనండి. హల్లెలూయా. బంధువర్గం ఉండొచ్చు, రక్త సంబంధికులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, కానీ దేవాతి దేవుడు మనకు లేకపోతే మనం నిజమైన అనాథలమండి. హల్లెలూయా. అనాథలం అంటారా లేకపోతే అందరు ఉన్నవారేమంటారండి? అనాథలం అంటారు. హల్లెలూయా. అందరుండి కూడా అనాథలం అంటారు. ఎందుకంటే దేవాతి దేవుడు మనల్ని విడిచిపెట్టున్నాడు కాబట్టి. ఆయన ఒక్క క్షణం మనల్ని విడిచిపెడితే మనము అనాథతనాన్ని మనం అనుభవించాలి. కాబట్టి దేవుడు నిజంగా మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని ఏం చేయాలంటే ఆయన భద్రంగా నడిపించాలంటే ప్రార్థన మాత్రం కోల్పోకూడదండి. హల్లెలూయా. మరి చూడండి, మరి దేవుణ్ణి మరి ఒక రోజు ముందే ఆయన ఏం చేస్తారంటే బంధించారు. ఈరోజు సిలువ వేస్తున్నారు. మరి నిన్నటి కాల సమయంలోనే మరి రాత్రికాల సమయంలో ఆయనను బంధించి మరి చూడండి దొంగల్ని మరి శిక్షించినట్లుగా, మరి దొంగల్ని నిందించినట్లుగా ఆయనను చెరసాల్లో వేస్తున్నారంటండి. అండర్ గ్రౌండ్లో పెట్టినారంట. అంటే ఎవరు కూడా కలవకూడదు. పెద్ద పెద్ద బండిపోతు దొంగలు ఏం చేస్తారంటే అండర్ గ్రౌండ్లో పెడతారు. బెయిల్ రాకుండా, వాళ్ళు ఎవరు కలవకుండా, ఎవరు కూడా మాట్లాడకుండా ఏం చేస్తారంటే వారిని కనిపించకుండా దాచిపెడతారు. యేసుప్రభు వారికి కూడా అలాగే దాచిపెట్టున్నారండి. హల్లెలూయా. ఆయనని అలా ఎందుకు దాచిపెట్టి ఉన్నారు మనకు తెలుసా అండి? తెలుసుకోవాలి. ఎందుకంటే నేనే దేవుణ్ణి అంటున్నాడు. ఈయనే దేవుడు అయితే ఈయనే మరి రాజ్యాలు వెళ్తాడు, ఈయన ప్రజల్ని వెళ్తాడు. మన రాజ్యాలు కూలిపోతాయి, మనము ఏలుతున్న సమస్తం కూలిపోతుంది అని చెప్పేసి ఏం చేశారంటే ఆ శాస్త్రులు పరిసరులు కూడా అందరూ ఏం చేశారంటే ఆయనను సిలువకు అప్పచెప్పి ఉన్నారండి. హల్లెలూయా. మరి అప్పచెప్పి ఉన్నప్పుడు ఆయనని బంధించినప్పుడు ఆయన ఆ బండిని కూడా మరి ఓర్చుకొని ఉన్నాడండి. మరి పిలాతు దగ్గరికి మరి దేవుడిని తీసుకొచ్చినప్పుడు ఉదయకాల సమయం అంటే ఈ రోజు సమయము 7 గంటలకు పిలాతు ముందు తీసుకొచ్చి మరి నిలబెట్టున్నారండి. ఎందుకంటే తీర్పు తీర్చబడటం. మనకంటే తీర్పు ఉన్నది అని ఇందాక బ్రదర్ అన్నారు. ఎక్కడుందండి మనకు తీర్పు? పరలోకంలో ఉంది. అంతకు ముందే మనం నరకం ఇక్కడ భూలోకంలో కూడా తీర్పులు పొందుతుంటాం. ఎందుకంటే హెచ్చు తగ్గుల్ని బట్టి కదా, మనం చేస్తున్న కార్యాలని బట్టి, మన నోటి ఫలాన్ని బట్టి మనం ఇక్కడ తీర్పు తీర్చబడుతుంటాము. పరలోకంలో తీర్చే తీర్పు ఆత్మకి, కానీ శరీరానికి తీర్పు ఇక్కడ ఈ భూలోకంలోనే తీర్చబడుతుంటది. మరి ఆ యొక్క పిలాతు దగ్గరికి దేవుణ్ణి 7 గంటల సమయానికి తీసుకువెళ్ళి 7 నుండి 8 గంటల వరకు తీర్పు జరుగుతూనే ఉందంట. మన పాపముల కొరకు, ఆయన రాజ్యము కట్టుట కొరకు, ఆయన పరలోక రాజ్యంలోకి మనకు చేర్చుట కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక దోషిగా, ఒక దొంగ వల్ల ఆయన ఏం చేశాడంటే ఆ తీర్పులో మరి ఆయన నిలబడినట్లుగా మరి లేఖనాలు మరి తెలియపరుస్తున్నాయండి. మరి అదే ఉదయకాల సమయం 9 గంటలకి మరి ఏమైందంటే ఆ వీధులలో తిప్పుకుంటూ ఆయనని సిలువను మరి తీసుకొని వెళుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తామండి. మరి అన్ని వీధులు చూడండి, ఒక దొంగ ఏడన్నా మరి పట్టబడ్డాడంటే ఎవరికి తెలియకుండా ఉరిశిక్ష చేస్తే తెల్లారగట్ల ఉరిశిక్షను అమలు చేసి ఉరిశిక్ష చేస్తారు. కానీ ఈయన చేసిన కార్యాలని బట్టి, ఈయన చేసిన అద్భుతాలను బట్టి అదే ప్రజల మధ్యన సిలువ వేసి ఆయనను ఏం చేశారంటే నడిపించున్నారండి. హల్లెలూయా. ఎంతమంది అల్లాడి ఉంటారండి ఆ క్షణంలో. ఆయన చేత వాక్యం చేత బలపరచబడి, దయ్యముల చేత విడుదల పొంది, అనేకమైన వ్యాధుల చేత స్వస్థత నొంది, అనేక శ్రమల నుండి మరి విడుదల కలిగిన వారు ఎంతమంది అల్లాడి ఉంటారండి. చూడండి, పురిట్లో ఒక బిడ్డ చనిపోతే ఆ తల్లి ఎంత బాధపడుతుంది కదా. అంత బాధ మరి ఆ దేవాతి దేవుని పోగొట్టుకుంటున్నామని ఆ ప్రజలు గుండెలు బాదుకుంటున్న సమయంలో ఆయనను సిలువను ఎత్తుకొని మరి ఆ యొక్క వీధుల మరి తిప్పుకుంటూ మరి 9 గంటల సమయాన్ని మరి సిలువ దగ్గరికి తీసుకెళ్ళి ఉన్నారండి. ఆ గొలియతు ప్రాంతానికి మరి తీసుకువెళ్ళి మరి ఆయన ఏం చేస్తారంటే ఆ సిలువ మీద ఆయనను మరి వేసి ఉన్నారండి. హల్లెలూయా. ఆ సిలువని మరి ఆయనను అప్పగించి ఉన్నారని చెప్పేసి మరి లేఖనాల ద్వారా మరి తెలియపరచబడుతుందండి. చూడండి ఎంత ఘోరము, ఎంత కష్టకరమైనది, ఎంత బాధాకరమైనదండి. మరి ఇంచుమించు ఆయన ఏం చేశాడు తెలుసా? మరి 3 గంటల సమయం వరకు కూడా 3 గంటల సమయం వరకు కూడా ఆ సిలువ మీద ఆయన వేలాడుతూనే ఉన్నాడంటండి. హల్లెలూయా.
ఏలాడుతూనే ఆయన ప్రాణాలు మరి దేవుని చేతికి అప్పచెప్తూ ఆయన ఏలాడబడుతూ ఆయన శ్రమ పడుతూ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన మాత్రమే చేస్తున్నాడండి. మనకి ఏదైనా శోధన కలిగితే మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన కంటే ముందు వెళ్ళి టీవీల దగ్గర కూర్చుంటామండి. హల్లెలూయా కదా. టీవీల దగ్గర కూర్చుంటే కొంత మనశ్శాంతిగా ఉంటుంది, లేకపోతే ఎవరిని బట్టి చదువుతలేనండి నేను, కొంత మనశ్శాంతిగా ఉంటుంది, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. మరి ఆ యొక్క దానిలో పడితే మన సమస్యలు మర్చిపోతాం అనుకుంటామే, కానీ ఆ సమస్య రెట్టింపు అవుతుంది అన్నది మాత్రం మనము గుర్తించుకోలేమండి. హల్లెలూయా. ఆ శ్రమ కలిగినప్పుడే, ఆ కష్టము కలిగినప్పుడే నువ్వు ప్రార్థన చేస్తే ఆ కష్టము నీ వద్దకు రాకుండా తొలగిపోతుంది అని చెప్పేసి మరి లేఖనాలు తెలియపరుస్తున్నప్పుడు మరి మనం ఏ విధంగా చేస్తున్నాము, ఏ విధంగా మనము నడుస్తాం. మరి మధ్యాహ్న కాల సమయం 3 గంటల వరకు కూడా మరి ఆ ప్రాంతం అంతా కూడా భూకంపం లాగా ఏమైందంటే చీకటి కమ్మి ఉందంటండి. హల్లెలూయా. చీకటి కమ్మి ఉంది. ప్రకృతి కూడా గడగడగడ వణిగిపోయిందంటండి యేసు ప్రభు వారికి సిలువ వేస్తే. ఆయన ఆ యొక్క సిలువ మీద మరి అల్లాడుతుంటే అది చూడలేక ప్రకృతి కూడా విలవిలలాడిపోయిందంట. హల్లెలూయా. పక్కనోడిని ఎవడన్నా చంపేసి పక్కనోడిని ఎవడన్నా కొట్టేస్తే వాడే కదా చెప్పాడు, వాడినే కదా కొట్టారు, మనకెందుకులే అని మన ఇంట్లో మనము పడుకుండిపోతామండి కదా. అది నిజమైన క్రైస్తవుడికి లక్షణం కాదు. ఎవరికైనా అపాయం కలుగుతుంటే, ఎవరికైనా శ్రమ కలుగుతుంటే వెళ్ళి మందలించి మాట్లాడతాము, లేదా వారి కొరకు మనం ప్రార్థన చేయటము మనకు ఉండాలి. వాళ్ళనే కదా కొట్టారు, వాళ్ళనే కదా మరి హింసించారు, వాళ్ళనే కదా బాధ పెట్టారు అని చెప్పేసి మనము అనుకుంటే మనం చేతగాని వారు మళ్ళీ అవుతామండి. చూడండి, మరి దేశంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో మరి దుర్దినాల శ్రమ దినాలు కలుగుచున్నప్పుడు మనం అందరం ప్రార్థన చేసే వారిగా ఉంటున్నామా? ఒక్క గడి అయినను, ఒక్క సమయం అయినను మనందరం కూడా ప్రార్థన చేసి ఉన్నామా? చేసామా? చేయలేదండి. హల్లెలూయా. మరి చేసేవారిగా ఉండాలండి. ఎందుకు శ్రమలు కలుగుతున్నాయి, ఎందుకు బాధ కలుగుతుంది, ఎందుకు హింస కలుగుతుందంటే ఇప్పుడు ఈ లోకాన్ని వెళ్తుంది ఎవరండి? సాతాను. హల్లెలూయా. సాతాను వెళ్తుంది కాబట్టి దాని కోటలు పడగొట్టాలి, దాని ఆటలు కట్టాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే అది ఆగుతుంది. మరి చూడండి, మరి ఆ మధ్యాహ్న కాల సమయం వరకు కూడా మరి ఆయన ఏం చేస్తాడంటే ప్రాణములు విలవిలలాడుకుంటూ మరి ఆ యొక్క త్యాగం చేస్తున్న సమయంలో మరి భూకంపాలు కలిగి ఆ మందిరపు కోటలు కూడా కూలిపోయి ఉన్నాయని చెప్పేసి మరి లేఖనాల్లో తెలియపరుస్తున్నారండి. మరి 6 గంటల సమయము, సాయంత్రం 6 గంటల సమయమున ఆయన ప్రాణాలు విడిచి ఉన్నాయని చెప్పేసి లేఖనాల్లో తెలియపరుస్తుందండి. హల్లెలూయా. 6 గంటల సమయం ఆయన ప్రాణాలని విడిచి ఉన్నారు అని చెప్పేసి ఎప్పుడు మరి సిలువ వేశారండి? ఎప్పుడు ప్రాణాలు ఆయన కోల్పోయి ఉన్నాడు? మధ్యాహ్నం 12:30కి సిలువ వేస్తే 3 గంటల సేపు, దాదాపు 4 గంటలన్నర సేపు మరి ఆయన ఆ యొక్క సిలువ మీదనే మరి ఆయన భారమును, కష్టమును అనుభవిస్తూ ఏం చేశాడు తెలుసా? శ్రమ పొందుతూ. ఎవరి కొరకు శ్రమ పొందాడండి? ఆయన రాజ్యములు కట్టుకోవటానిక, లేకపోతే ఆయన నాయకుడు అని నిరూపించుకోవటానిక? కాదండి. మన పాపముల కొరకు, మన శ్రమల కొరకు, మనల్ని విడుదల పొందాలని, ఆయన రాజ్యములకు మనల్ని వారసత్వంగా చేసుకోవాలని చెప్పేసి ఆయన ఏం చేశాడు తెలుసా? అన్ని గంటలు శ్రమ పొంది ఉన్నాడండి. హల్లెలూయా. అన్ని గంటలు శ్రమ పొందున్నారు. మనమైతే ఎప్పుడో పారిపోదుమండి. హల్లెలూయా. మనమైతే ఎప్పుడో పారిపోదుము. ఈ దేవుడు కాదు, ఇంకా దేవుళ్ళు బోలెడు మంది ఉన్నారు ప్రపంచంలో. ఏ దేవుడిని ఆరాధించినా ఆ దేవుడు ఏదో రకంగా మనల్ని నడిపించేస్తాడు అని చెప్పేసి మనం ఎప్పుడో పారిపోదుమండి. హల్లెలూయా. ఆయన పారిపోక ఆయన ప్రాణాలని త్యాగపరుచుకొని ఆయన ఏం చేశాడు తెలుసా? నీ పాపము నా పాపము కొరకు ఆయన భరించి ఉన్నాడండి. ఆయన శ్రమలు పడి ఉన్నాడండి. చిన్న శ్రమ వస్తేనే మనకు ఉలుకుపాటు ఎక్కువ, తట్టుకోలేము. బాధ కలిగితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సముద్రం మీద అల వచ్చినప్పుడు అది ఒక్క క్షణమైన గట్టు నిలబడుతుందా? నీ మీద శ్రమ కలిగింది అంటే అది ఒక్క క్షణము కూడా నీ మీద ఉండదు. కానీ మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేస్తే శ్రమ ఎలా అయితే వచ్చిందో అలాగే వెనక్కి తిరిగి వెళ్తుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే శ్రమ ఎలా వచ్చిందో అలా రెట్టింపు అవుతుంది అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన చేసేవారిగా ఉందామండి. మరి అన్యాయపు తీర్పు, ఘోరమైన తీర్పు ఆయన పొంది ఉన్నాడు. ఎందుకంటే మనం అనుకోవాలండి, నా పాపముల కొరకు, నా పితరుల పాపం కొరకు, నా కుటుంబముల పాపముల కొరకు ఆయన సిలువ మీద త్యాగం చేసి ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? ఆయన నుండి పక్కకు వెళ్ళిపోకూడదండి. ఎంత శ్రమ కలిగినా, ఎంత కష్టము కలిగినా, ఎంతమంది మనల్ని ఆపినప్పటికీ కూడా దేవుడి సన్నిధి ఎగ్గొట్టకూడదండి. హల్లెలూయా. నాకు దేవుడు ఉంటే చాలు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు పోషిస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు అన్న నమ్మకంతో మనం ఇందాక మరి బెదర్ అన్నారు, నమ్మకం, విశ్వాసం మనకు ఉండాలి. యేసయ్య దాని మీద నమ్మకం మనకు ఉండాలన్నట్లుగా మనం నిజముగా నమ్మితే
ఈ శ్రమలు కష్టాల వైపు మనం చూడక ఆయన సిలువ వైపు చూడాలండి. ప్రతిరోజు మనం దాని కొరకు ప్రార్థన చేయొచ్చండి. ప్రతిరోజు సిలువ ముఖ దర్శనము మనం చూసుకుంటూ ప్రార్థన చేస్తే మనం తప్పిపోమని చెప్పేసి మరి లేఖనాలు తెలియపరుస్తున్నాయండి. మరి చూడండి, అద్భుత విధంగా ఆశ్చర్య విధంగా మరి లేఖనాలు తెలియపరుచున్నాయి. ఎన్ని గంటల సేపు ఆయన సిలువ మీద ఉన్నాడా, ఎప్పుడు ప్రాణాలు విడిచిపెట్టి ఉన్నారన్నది కూడా మనము చూసుకొని ఉన్నాం. కాబట్టి నిజంగా ఒక్క క్షణం మనం ఆలోచిద్దామండి. దేవుడు నా కొరకు ప్రాణ త్యాగం చేస్తున్నాడు కదా, దేవుడికి మనము సాక్షులుగా ఉండాలా, దేవుని బిడ్డగా మనము ఉండాలి. ఎన్ని శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా కూడా మనం దేవుడి నుండి దూరం పోకూడదు అని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఆయన చేతిలో మనము గట్టిగా, ఆయన మనల్ని పట్టుకుంటాడు, మనము కూడా ఆయన చేయి పట్టుకోవాలి. ఇప్పుడు నా చేతితో పట్టుకున్నాను అనుకో, నీ చేయి వదిలిపెడితే నువ్వు కింద పడిపోతావు కదా. ఇద్దరు చేతులు కలిస్తేనే బలముగా ఉంటాయి కదా. దేవుని చేయి ఉన్నప్పుడు దేవుడి చేతితో మన చేయి పట్టుకుంటే అది బలముగా దేవుడు ఉంచుతానని చెప్తున్నాడండి. చూడండి, మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఈ 7 మాటల ద్వారా నాతోనే మాట్లాడి ఉన్నాడు. ఈ దినము నాతోనే మాట్లాడి ఉన్నాడు. దేవుడు నా జీవితం బాగు చేయట కొరకు, నా కుటుంబాన్ని విడుదల చేయట కొరకు, నన్ను నడిపించుట కొరకు దేవాతి దేవుడు 7 మాటలు నాతో మాట్లాడి ఉన్నాడు అనుకున్న వారందరూ కూడా ఈ ప్రార్థనలు వేకిపించండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. ఆశ్చర్యకార్యములు చేయి దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, మీరు పలికిన 7 మాటల ద్వారా నా తండ్రి మా నేత్రముల మీద తెరిచినందుకే స్తోత్రములు. ఇప్పటి వరకు నా తండ్రి నాయన నిన్ను నమ్ముతున్నామంటే నమ్ముతున్నాం ప్రభా. ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఏదైనా కష్టము కలిగినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా నాయన వేదన కలిగినప్పుడు అయ్యా నీకు దూరమయ్యే వారిగా ఉంటున్నాము తండ్రి. శ్రమను వచ్చినప్పుడు తప్పిపోయే వారిగా నీకు వెడంగా ఉంటున్నాము నాయన. అయ్యా, నువ్వు మా పలికిన మాటల్ని మేము జ్ఞాపకము చేసుకొని ఇక నుండి ప్రభా మేము నా తండ్రి నీ నుండి దూరము కాక అయ్యా నీతో అంటు కట్టబడుటకును సహాయంతో నింపమని ప్రార్థిస్తున్నా. ఆశ్చర్యకార్యములు బహుకార్యములు జరిగించండి నాయన. ఒక్కొక్క మాటతో మమ్మల్ని మీరు భద్రపరిచి ఉన్నారు ప్రభా. ఒక్కొక్క మాటతో మమ్మల్ని నాయన బలపరిచి ఉన్నారు ప్రభా. మీరు మాట్లాడిన 7 మాటలు కూడా మా జీవితానికి గొప్ప అర్థముగా, గొప్ప భాగ్యముగా మీరు ఇచ్చినందుకే స్తోత్రములు నాయన. అయ్యా, మా కొరకు నా తండ్రి మీరు ఎంత సిలువ మానమైన నాయన విలవిలలాడిపోయి ఉన్నారు ప్రభా. ఒక చిన్న ముళ్ళు పుచ్చుకుంటే నాయన, ఏదైనా శ్రమ కలిగితే ప్రభా మేము ఎంత బాధపడతాం, ఎంత వేదన పడతాము నాయన. అయ్యా మేము మాత్రము నా తండ్రి నీ బాధను నాయన మేము గుర్తించలేక ప్రతి దినమును కూడా తప్పిపోయే వారిగా ఉంటున్నాము నాయనా. నీకే స్తోత్రములు ప్రభా. హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. మీ పాపములు, మీ తప్పిదములు, మీ దోషములు దేవుని దగ్గర ఒప్పుకొని మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆ 7 మాటలు కూడా మీ హృదయంలో, మీ యొక్క జీవితాల్లో నెరవేరుస్తానని చెప్తున్నాడు. విరిగిన నలిగిన హృదయంతో నన్ను ఆరాధించుడి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఆదివారం చర్చికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, బయటకు వెళ్ళి మర్చిపోయే వారిగా కాకుండా దేవునికి సాక్షులుగా నిలబడాలి. నిజంగా దేవుని బిడ్డలం అనిపించుకోవాలి అంటే ఆయన సిలువ మీద చేసిన త్యాగమును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. మా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తున్నాము నాయన. అయ్యా నీకే స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు చేసిన దోషములను, కష్టములను, బాధలను నాయన, చేసిన అపరాధముల నుండి మమ్మల్ని విడిపించండి నాయన. తండ్రి నీకే స్తోత్రములు ప్రభా. మా కొరకు నా తండ్రి ఆ సిలువలో నా తండ్రి మీరు ప్రాణ త్యాగము చేస్తున్నారు. అయ్యా, మా తల్లిదండ్రుల ప్రాణ త్యాగం చేయలేదు, మా భర్త చేయలేదు, నా భార్య చేయలేదు, నా బిడ్డలు చేయలేదు, మా స్నేహితులు చేయలేదు, కానీ నువ్వు ప్రాణ త్యాగము చేస్తున్నావు ప్రభా. ఎవరు చేయలేని పనిని నువ్వు చేసి ఉన్నావు నాయన. అయ్యా, మా పాపముల కొరకు నా తండ్రి దప్పిగా కొని నాయన నీ తలపైన ముళ్ళు కూర్చోబడి ఉన్నాయి. మా తలంపులతో, మా దోషములతో నాయన నీ తలపైన ముళ్ళు మేము పెట్టి ఉన్నాము దేవా. మమ్మల్ని క్షమించండి నాయన. మా దోషములను బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా. మమ్మల్ని రక్షించండి నాయన. అయ్యా, నీవే మమ్మల్ని విడిచిపెట్టి వేస్తే ఈ లోకంలో మేము బ్రతకలేము నాయన. అయ్యా, సాతాను చేతిలో నుండి మమ్మల్ని విడుదల చేయట కొరకు నాయన ఆ యొక్క త్యాగమును సిలువ మానవికి మీరు ఎక్కి ఉన్నారు ప్రభువా. అయ్యా, ఉదయకాల సమయం నుండి నాయన అయ్యా సాయంకాలం వరకు కూడా మీరు ఆ సిలువ మీద ఎంత విలవిలలాడిపోయి ఉన్నారు ప్రభువా. మేము ఆ సిలువను ధ్యానం చేసుకుంటున్నప్పుడు ప్రభువా అయ్యా మా రోమాలు వెక్కబడుచుకుని వస్తున్నాయి నాయన. నిజముగా మేము దేవుణ్ణి మర్చిపోయి ఉన్నామేమో, నీ సాక్షులుగా ఉండలేక నా తండ్రి మేము తప్పిపోయే వారిగా ఉన్నామేమో. ఎవరినెవరిని ఆరాధిస్తున్నా ఆయన నీకు చేయాల్సిన
ప్రార్థన మర్చిపోయి టీవీల దగ్గర బజార్లలో ముచ్చట్లు పెట్టుకుంటూ మేము ఉంటున్నామేమో నాయన. యేసయ్య మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా ఈ దినము నువ్వు మాట్లాడిన 7 మాటల ద్వారా మా హృదయం కదిలిపోతుంది ప్రభా. మమ్మల్ని అనాథుల వల్ల విడిచిపెట్టక నీకు ఇష్టము లేక నా తండ్రి ఆ పాతాళము నుండి మమ్మల్ని విడుదల చేయుట కొరకు ప్రభా, ఆ నరకము నుండి తప్పించబడుటకు ప్రభా, యుగ యుగంలో ఆ నరకంలో పడకుండా నాయన మమ్మల్ని విడిపించుట కొరకు నాయన. అయ్యా సాతాను అధికారము కూలిపోట కొరకు నాయన నీ ప్రాణములు త్యాగపరిచి ఉన్నావు నాయన. అమూల్యమైన నీ రక్తము ద్వారా ప్రభు ఆఖరి రక్తపు బొట్టు నాయన ధార పోసి మమ్మల్ని నిలువ పెట్టి కొని ఉంటే నాయన ఆ రక్తానికి మేము ద్రోహము చేస్తున్నాయన, ఆ రక్తానికి అపనిందలు తెస్తూ ప్రభు నువ్వెవరో మాకు తెలియదని నాయన మేము బొంకుతున్నామేమో దేవా. అయ్యా మమ్మల్ని మందిరానికి రాకుండా ఆపే వారితో నా తండ్రి మేము బొంకుతున్నామేమో నాయన. చుట్టుపక్కల వారితో నా తండ్రి మాకు తెలియదు, మేము క్రిస్టియన్స్ కాదు అని మేము బొంకుతున్నామేమో, దేవుని బిడ్డలు కాదని మేము అబద్ధం ఆడేవారిగా ఉంటున్నామేమో, మా పైకి శ్రమ కలిగినప్పుడు నిన్ను మర్చిపోయే వారిగా ఉంటున్నామేమో తండ్రి. నీకు వందనాలు స్వామి. అయ్యా అయ్యా నీ పక్కల బల్లెము పొడిచి ఉన్నారు దేవా. అయా గాయముల చేత రక్తపు దారలైన ఆయన అయా కొండంత తడిసిపోయిన తండ్రి, అయా ప్రకృతి విలపించిన ఆయన, భూకంపము కమ్మి చీకటి నా తండ్రి అలమటించి ఉన్నది ప్రభువా. నీకు వందనాలు నాయన. మా జీవితంలో ఉన్న చీకటి, మా జీవితంలో ఉన్న పాపమును నాయన మీరు విడుదల చేయబోచినందుకే స్తోత్రములు ప్రభువా. మా జీవితాల నుండి మమ్మల్ని విడుదల చేయబోచినందుకు వందనాలు, మమ్మల్ని బాగు చేయబోచినందుకే వందనాలు. సాతాను చేతిలో కట్టబడిన ప్రతి కుటుంబానికి కూడా విడుదల చేయబోచినందుకు వందనాలు ప్రభు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నారు నాయన. ఎంతమంది వారిని వారు మోసగించుకుంటున్నారు ప్రభువా, ఎంతమంది నాయన నిన్ను మర్చిపోయి లోకంలో కలిసిపోతున్నారు ప్రభువా, ఎంతమంది నిన్ను విసర్జించి సాతాను చేతిలో నాయన పట్టబడి ఉన్నారు ప్రభువా. అయా యవనస్తులు కానీ, బాలులు కానీ, వృద్ధులు కానీ నాయన అనేక మంది కూడా నా తండ్రి సాతాను చేతిలో పట్టబడి ఉన్నారు దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరు కూడా విడిపించబడాలి నాయన, ప్రతి ఒక్కరు కూడా నాయన నీ రక్తంలో కడగబడాలి ప్రభువా. నీకు వందనాలు. అయా శ్రమలు కలుగుతున్నాయి నాయన, దేశం మీనికి నాయన కష్టం రాబోచున్నది అంటే అది మా నేరమే ప్రభువా. నిన్ను ఆరాధించక నాయన నిన్ను మర్చిపోయే వారిగా ఉంటున్నాము కాబట్టి నా తండ్రి, చేతగాని వారి వల్ల మేము ఉంటున్నాము కాబట్టి నాయన దేశం మీదకి శ్రమ కలుగుతుంది, దేవుని బిడ్డల పైకి శ్రమ కలుగుతుంది తండ్రి. నీకు వందనాలు. ఆశ్చర్య కార్యములు బహుకార్యములు జరిగించేది ప్రభువా. ప్రతి దినమును కూడా మేము ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నీ సిలువని జ్ఞాపకము చేసుకొని నాయన ముందుకు వెళ్ళేటకు నీ కృప కాపుదల ఉంచండి. మీరు మహిమపరచుకోండి. గొప్ప ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు, బలమైన కార్యములు ప్రభువా మీరు జరిగించి మీరే ముందుకు నడిపించి నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టి అయా మా జీవితాల నుండి నాయన మమ్మల్ని బాగు చేసి మీరొక్కరే మహిమ గంత ప్రభావములు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.